Audio Jungle. నమస్కారం ఆర్కే కమ్యూనికేషన్ సిటీ న్యూస్ కి స్వాగతం. తాడేపల్లిగూడెం పట్టణంలోని 2వ వార్డ్ గాయత్రి గుడి సెంటర్ వద్ద ఎన్నికల ప్రచారం చేపట్టిన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ పెద్ద కుమారుడు కొట్టు బాల రాజేష్, కుమార్తె కంచన్ వైఎస్ఆర్సీపీ నాయకులు. గురు వెనకరా బాబు, రే బాబు ఎలక్షన్ డ్యూటీ. మర్చిపోకండి, జగన్ గారిని మర్చిపోకండి. మన ఊరు డెవలప్ అవ్వాలంటే ఒకసారి ఫ్యాన్ వేసుకోండి. 2 ఓట్లు ఇస్తారండి, ఎంపీ ఎమ్మెల్యే 2 కూడా ఫ్యాన్ వేయండి, మర్చిపోకండి. ఫ్యాన్ అవి కొనసాగాలి కదండి. తప్పనిసరిగా మీరు సాంగ్ గుర్తు కొట్టేసి నమస్కారం. నేను కొట్టు సత్యనారాయణ గారు అబ్బాయినండి. కూర్చోండి. తప్పనిసరిగా సాంగ్ గుర్తు కొట్టేయాలి రాజు గారు. వెళ్ళొస్తామండి. ఇంట్లో వెళ్ళి చెప్పమంటారా? వెళ్ళొస్తామండి. ముందు వెళ్ళి మన రోడ్డు మీద వెళ్ళిపోతున్నాం. ప్రయాణికులు సురక్షిత ప్రయాణానికి ఆర్టీసీ ఎంతగానో సహకరిస్తుందని తాడేపల్లిగూడెం డిపో మేనేజర్ ఏలూరి సత్యనారాయణ మూర్తి అన్నారు. శనివారం తాడేపల్లిగూడెం ఆర్టీసీ డిపో లక్కీ డిప్ కార్యక్రమం నిర్వహించారు. ఆర్టీసీ సేవలను ప్రయాణికులు వినియోగించుకోవాలని కోరారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ప్రతి నెల 2 దఫాలుగా దాంట్లో ఏముంది ఆవిడకేం తెలీదు. ముందు ఏ రూట్ చూడము, పెత్తాడపల్లి నుండి తాడేపల్లిగూడెం ప్రయాణం చేసిన ఈ సన్యాసరావు గారు 9640318109 ప్రయాణం చేసినటువంటి సోమేశ్వరరావు గారు 9640318109 వీరు గత డ్రాలో కూడా విజేతలుగా నిలిచారు. అంటే వీరు రెగ్యులర్ గా ట్రావెల్ చేస్తున్నారు కనుక మరి గతంలోనూ గెలిచారు, ఇప్పుడు కూడా గెలుచుకున్నారు. చేసినటువంటి ఎం పావని 6300550117 ఎం పావని గారికి ఈ ఆచంట రూట్ లో ఈ బహుమతి గెలుచుకున్నారు. వారు లేకపోతే దానికి ఏమన్నా వచ్చింది రోడ్డు ఉండబట్టే దానికి ఉంటే ఏం కనపడతాయి, జీవిమాలు కనపడతాయి. ఈ లక్కీ గిఫ్ట్ స్కీమ్ నిర్వహిస్తుంది. మరి ఆచంట, జంగారెడ్డిగూడెం, అదేవిధంగా భీమవరం, వయా గణపురం ఈ రూట్ లో ప్రయాణించేటువంటి ప్రయాణికులకి ప్రతి 15 రోజులకి ఒక డ్రా నిర్వహిస్తుంది. ఇందుకోసం ప్రయాణికులు మరి ఏపీఎస్ఆర్టీసీ బస్సుల్లో సురక్షితంగా ప్రయాణం చేసి వారు వాళ్ళ స్టేజీల్లో దిగే ముందు ఆ టికెట్ వెనకాల వారి పేరు, సెల్ ఫోన్ నెంబరు రాసి మరి బస్సులో ఉన్నటువంటి ఈ గిఫ్ట్ బాక్స్ ఏదైతే ఉందో దాంట్లో వాళ్ళు డ్రాప్ చేసినట్లయితే ప్రతి 15 రోజులకి ఒకసారి దాన్ని డ్రా తీసి
మరి ప్రయాణికులందరి సమక్షంలో ప్రార్థించి వారికి గిఫ్ట్లు ఇవ్వడం జరుగుతుంది. ఎవరైతే విజేతలు ఉన్నారో వారికి పత్రికా ముఖంగాను, అదేవిధంగా ఎలక్ట్రానిక్ మీడియా ద్వారాను, అదేవిధంగా స్వయంగా ఫోన్ చేసి కూడా వారికి తెలియపరచడం జరుగుతుంది. మరి ప్రమాదకరమైనటువంటి ఆటోల్లో ప్రయాణం చేయవద్దని, సురక్షితమైనటువంటి డ్రైవింగ్ హ్యాబిట్లు, అదేవిధంగా సురక్షితంగా బస్ మెయింటెనెన్స్ అన్ని కూడా చేసి సురక్షిత ప్రయాణాన్ని అందిస్తున్నటువంటి ఏపీఎస్ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం చేసి మన వారి ప్రయాణాలని సుఖమయంగా సురక్షితంగా చేసుకుని దాంతో పాటుగా ఈ గిఫ్ట్లు కూడా తెచ్చుకునేటువంటి అవకాశాన్ని మరి మా జీవి మాల్ వారి సౌజన్యంతో ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది. గతంతో ఇక్కడ గిఫ్ట్లు ఇవ్వడం జరుగుతుంది. మరి ఇప్పుడు ఈ గిఫ్ట్ స్కీమ్లు సురక్షిత ప్రయాణమే కాకుండా ప్రజలకు అందరికీ కూడా మరి ఆహ్లాదాన్ని అందించేటువంటి యాత్రలు, అదేవిధంగా ఆధ్యాత్మిక యాత్రలు కూడా చేయడం మనం అందించడం జరుగుతుంది. అందులో భాగంగా ప్రతి నెల మనం అరుణాచలం యాత్ర మనం పంపిస్తున్నాము ఈ గిరి ప్రదక్షిణ కోసం. ఈ నెల కూడా మరి గిరి ప్రదక్షిణ ఉంది కనుక అరుణాచలంకి ఆల్రెడీ ఆన్లైన్ రిజర్వేషన్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దాన్ని కూడా సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. మొట్టమొదటిగా ఇప్పుడు గిఫ్ట్ స్కీమ్ విజేతలు ఎవరో జంగారెడ్డిగూడెం రూట్ లో విజేతలు ఎవరో చూద్దాము. మరి మన తోటి ప్రయాణికులతో ఇది డ్రా కూడా తీద్దాము. మొట్టమొదటిగా మన సెక్షన్ లో ఉన్నటువంటి మరి మన పోలీస్ కానిస్టేబుల్ గారితో మొట్టమొదటిగా తీద్దాము. మేడం, తాడేపల్లిగూడెంలో నవరత్నాల టీం నిర్వహించు అన్న సమారాధన కార్యక్రమం 299వ వారం. ఈ వారం దాతలు తాడేపల్లిగూడెంలో వస్వి వనితా క్లబ్ కి ఫౌండర్ మండ పద్మావతి చార్టెడ్ ప్రెసిడెంట్, పద్మనాభుని ఘాన్సీ రాణి చార్టెడ్ సెక్రటరీ, కునల కళ్యాణి చార్టెడ్ ట్రెజరర్, చలంచెర్ల పద్మజవారు 2019 నుంచి 2021 వరకు పదవులు కొనసాగించి అనేక సేవా కార్యక్రమాలు చేసినారు. ఆ సందర్భాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఈ రోజు అన్న సమారాధనకు సహకరించినారు. వారికి, వారి కుటుంబానికి ఆ శ్రీనివాసుని కృపా కటాక్షాలు ఎల్లవేళలా కలగాలని కోరుకుంటున్నాము. నవరత్నాల టీం. వాయిస్ ఇచ్చారండి. వెనక్కి జరగాలి, వెనక్కి జరగాలి. జరగాలంటే మా వల్ల కాదు. ఝాన్సీ రా ఒకసారి. ఒక నిమిషం లోగో మేడం గారు ఎవడేది టీసీసీ హరే శ్రీనివాస చంద్ర వెంకటేశ్వర గుడి దగ్గర ప్రతి శనివారం అన్నదానం జరుగుతున్న విషయం అందరికీ విదితమే. ఈ వారం మనకి 299వ వారం చేరుకున్నందుకు చాలా ఆనందదాయకం. ఈ వారం ప్రత్యేకత ఏంటంటే మనకి 2019 నుంచి 2021 వరకు కూడా మనకి వాసవి వంట క్లబ్ మనకి అసలు విత్తనం వేసింది ఎవరంటే మండ పద్మావతి గారు. ఆవిడ ద్వారా మనకి ఈరోజు ఎంతో మంది ఇంకా కొత్త అధ్యక్షులు పదవులు వచ్చిన వాళ్ళు కూడా చాలా 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 అన్నదాన కార్యక్రమాలు, సహాయ సహకారాలు, అనేక రకాల కార్యక్రమాలు కూడా చేస్తున్నారు. అన్నిట్లో కూడా ఉన్నత స్థితికి ఎదుగుతున్నారు. దానికి మాకు చాలా ఆనందదాయకం. మనకి ఆర్టీసీ బస్ స్టాండ్ అమ్మఒడి పథకాన్ని కూడా అందరూ కూడా ఉపయోగించుకుంటూ చాలా ఆనందదాయకం. అలాగే చెప్పండి మీరు చెప్పాలని చెప్పండి, మళ్ళీ అటు చూసి అడుగుతారు. అందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు. అందరూ కూడా ఈ అన్నదానాన్ని సహకరించి ఆ శ్రీనివాసుని కృపాకటాక్షాలు పొందాలని మనసారా కోరుకుంటున్నాం. మా నవరత్నాలకి అన్నదానాన్ని సహకరించిన ఫోన్ నెంబర్ 9296009700. హరే శ్రీ.
శ్రీనివాస ప్రతి శనివారం నాడు తాడేపల్లిగూడెంలో కాంప్లెక్స్ యందున్న కలియుగ వెంకటేశ్వర స్వామి గుడి వద్ద నవరత్నాల టీం వారిచే అన్నదాన కార్యక్రమం నిర్వహించడం మీ అందరికీ తెలిసిన విషయమే. ఈ వారం 299వ వారానికి చేరుకుంది. నిజంగా ఇన్ని వారాలు అన్నదానం నిర్విఘ్నంగా జరిగింది అంటే నిజంగా దాతలు, పురప్రజలు, అలాగే అనేక ప్రదేశాల్లో ఉన్న దాతల సహకారంతో ఈ అన్నదాన కార్యక్రమం ఇంత నిర్విఘ్నంగా జరిగింది. ఈ వారం స్పెషల్ ఏంటంటే 2019వ సంవత్సరం నుంచి 2021వ సంవత్సరం వరకు మన తాడేపల్లిలో వనితా వాసవి క్లబ్ ప్రప్రథమంగా మొదలుపెట్టారు. ఆ వాసవి వనితా క్లబ్కి చార్టర్డ్ ప్రెసిడెంట్గా పద్మనాభని ఝాన్సీరాణి, అలాగే చార్టర్డ్ సెక్రటరీగా కోనల కళ్యాణి, అలాగే చార్టర్డ్ ట్రెజరర్గా చలంచర్ల పద్మజ గారు నిర్వహించి ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారు. ఆ సేవా కార్యక్రమాలను పురస్కరించుకుని అలాగే వాళ్ళ ధర్మం ఏదైనా సరే వనితా వాసవి క్లబ్ అంటే 1 సంవత్సరం ఉంటుంది, కానీ వీళ్ళు చేసిన సేవా కార్యక్రమాలకు మెచ్చి 3 సంవత్సరాలు చార్టర్డ్ ప్రెసిడెంట్గా ఉండడం చాలా విశేషమైంది. అయితే ఆ కార్యక్రమాల్లో భాగంగా వాళ్ళు అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించారు. అప్పుడు కరోనా టైంలో కూడా కరోనాను కూడా ఆలోచించకుండా వాళ్ళ క్లబ్ పరంగా నిత్యాన్నదానం చేశారు. ఇది వారానికి ఒక్కసారి అన్నదానం చేస్తున్నాం మేము, కానీ వాళ్ళు నిత్యాన్నదానం చేశారు. అందులో భాగంగా మన ఆర్టీసీ కాంప్లెక్స్లో అమ్మక వందనం అనే కార్యక్రమం. అమ్మక వందనం అంటే ప్రయాణికులు ఎంతోమంది తల్లి బిడ్డలు ప్రయాణం కోసం ఉన్నప్పుడు బస్సు రాక ఒక్క నిమిషం ఆగాలమ్మా. హరే శ్రీనివాస జై వాసవి అన్నదానం చేస్తున్న కార్యక్రమం అందరికీ తెలిసిన విషయమే. ఈ వారం స్పెషల్ ఏంటంటే మేము 2019వ సంవత్సరం వాసవి వనితా క్లబ్ని ఇక్కడ జాయిన్ అవ్వడం జరిగింది మొట్టమొదటిసారిగా. ఈ కృషి అంతా మన మందా పద్మావతి గారు ఈ గుడెల్లో లేడీస్ క్లబ్ లేదు, ఎలాగైనా సరే ఈ గుడెని రప్పించాలని ఉద్దేశంతో ఆవిడ కష్టపడి మొత్తానికి తీసుకొచ్చారు. తీసుకొచ్చి 2019వ సంవత్సరంలో నన్ను చార్టర్ ప్రెసిడెంట్గా నియమించారు. 2019, 2020, 2021 ఈ 3 సంవత్సరాలు కూడా, అంటే ఎవరైనా సరే 1 సంవత్సరమే చేస్తారు ఈ పదవిని, కానీ మేము 3 సంవత్సరాలు కూడా కార్యక్రమాలు చేశాము. ఎన్నో సేవా కార్యక్రమాలు చేశాము. ఆ కార్యక్రమాల్లో కరోనా టైంలో కూడా మేము నిత్యాన్నదానం అని ఎన్నో సేవా కార్యక్రమాలు చేశాము. అన్నిటికన్నా మించి ఆర్టీసీ బస్ స్టాండ్లో అమ్మకు వందనం అనే కార్యక్రమం జిల్లాలో మొట్టమొదటిసారిగా మేము స్థాపించడం జరిగింది. అది ఎంతమందో తల్లులకి ఉపయోగకరంగా ఉంది. ఇప్పటికీ కూడా ఆర్టీసీ బస్ స్టాండ్లో ఉంది. అది మేము ఇన్ని కార్యక్రమాలు, ఇన్ని సేవా కార్యక్రమాలు చేయాలంటే ముందు వాసవి వనితా క్లబ్ స్థాపన, దానికి ఫౌండర్ అయిన మందా పద్మావతి గారికి చిన్న సత్కారం చేయదలుచుకున్నాము. ఈ రోజు స్థానిక భీమవరం పట్టణం మారుతి టాకీస్ సెంటర్ నందు అప్సా ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ రాష్ట్ర అదనపు కార్యదర్శిగా ఉన్న శ్రీ సుంకర మాణిక్యాలరావు అధ్యక్షతలో పశ్చిమ గోదావరి జిల్లా సర్వసభ్య సమావేశంలో తాడేపల్లిగూడెం వాస్తవ్యులు శ్రీ తూము వాసు అప్సా రాష్ట్ర ఉపాధ్యక్షులుగా మరలా ఎన్నుకుని ఘనంగా సత్కరించారు. సరే ఇలా చూడండి, గురుగారు ఇలా చూడండి, సరే ఇలా చూడండి ఒకసారి. సార్ ఒకసారి పట్టుకోండి, ఓకే ఒకసారి ఓకే పట్టుకోండి. సార్ ఒకసారి అందరూ బ్యాక్ సైడ్ ఇచ్చేసిన బ్యాక్ సైడ్ ఉంచండి. సార్ రెడీ? ఓకే సార్ అలాగే ఉన్నాను సార్. ఒక్కసారి నలుగురు
మరి తోపు వాసు గారు మన రక్షా ఫామ్ అయిన తర్వాత తాడేపల్లిగూడెంలో మనకందరికీ సపోర్ట్గా ఉండి తాడేపల్లిగూడెం డివిజన్ని అభివృద్ధి చేయడంలో ముందడుగులో వేసినటువంటి వ్యక్తి. మరి ఆయన్ని స్టేట్ వైస్ ప్రెసిడెంట్గా తీసుకుని మనం సత్కరించడం జరుగుతుంది. థ్యాంక్ యూ వాసు గారు. అలాగే స్టేట్ సెక్రటరీగా మొగల్తూరు నుంచి యు రాంబాబు గారు. ఆయన కొన్ని సార్ రెడీ సార్ రెడీ ఓకే. శ్రీ ముత్యాలమ్మ అమ్మవారి దేవస్థానం నందు నూతన ఆలయంలో గల అమ్మవారికి వెండి చీర తయారీ నిమిత్తం శ్రీ పైలు శ్రీనివాస్ దంపతులు జయహో పత్రిక వారు రూపాయల 10,000 విరాళంగా ఇచ్చి ఉన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.